Preparation of acetylene. Preparation of acetylene. Okay. Preparation of acetylene from calcium carbide. From calcium carbide. From calcium carbide. Preparation of acetylene from calcium carbide. Now this is very simple. Calcium carbide reacts with water to form calcium carbide reacts with water to form acetylene. Simple, very simple. Calcium carbide reacts with water to form acetylene. To form acetylene. Now this is calcium carbide reacts with water to form acetylene. Now this is acetylene. Now this is calcium carbide. Calcium hydroxide. Now this is calcium hydroxide. So now this is very simple reaction. Very simple reaction. Calcium carbide reacts with water to form acetylene. To form acetylene. Clear? CaC2 ను కాల్షియం కార్బైడ్ అని అంటాము. ఓకే, సింపుల్, వెరీ సింపుల్. CaC2 ను కాల్షియం కార్బైడ్ అని అంటాము. కాల్షియం కార్బైడ్ వాటర్తో రియాక్ట్ అయినప్పుడు కాల్షియం కార్బైడ్ వాటర్తో రియాక్ట్ అయినప్పుడు ఎసిటలిన్ ఫామ్ చేస్తుంది. ఎసిటలిన్ ఫామ్ చేస్తుంది. అదేవిధంగా కాల్షియం హైడ్రాక్సైడ్ను కూడా ఫామ్ చేస్తుంది. ఓకే, క్లియర్? ఎసిటలిన్ ఫామ్ చేస్తుంది, కాల్షియం హైడ్రాక్సైడ్ను కూడా ఫామ్ చేస్తుంది. ఇక్కడ ఏం జరిగిందంటే కాల్షియం కార్బైడ్ ఇక్కడ ఉన్నటువంటి కాల్షియం ఇక్కడ ఉన్నటువంటి OH వాటర్లో ఉన్నటువంటి OHతో కంబైన్ అయ్యి కాల్షియం హైడ్రాక్సైడ్ ఫామ్ అవుతుంది. ఓకే, కాల్షియం కార్బైడ్లో ఉన్నటువంటి కాల్షియం వాటర్లో ఉన్నటువంటి OHతో కంబైన్ అయ్యి కాల్షియం హైడ్రాక్సైడ్ ఫామ్ అవుతుంది. క్లియర్? కాల్షియం కార్బైడ్లో ఉన్నటువంటి కాల్షియం వాటర్లో ఉన్నటువంటి OHతో కంబైన్ అయ్యి వాటర్లో ఉన్నటువంటి హైడ్రాక్సైడ్తో కంబైన్ అయ్యి కాల్షియం హైడ్రాక్సైడ్ ఫామ్ చేస్తుంది. రిమైనింగ్ కార్బన్ హైడ్రోజన్తో కంబైన్ అయ్యి ఎసిటిలిన్ ఫామ్ చేస్తుంది. రిమైనింగ్ కార్బన్ హైడ్రోజన్తో కంబైన్ అయ్యి ఎసిటలిన్ ఫామ్ చేస్తుంది. దిస్ ఈజ్ వెరీ సింపుల్ రియాక్షన్. వెరీ సింపుల్ రియాక్షన్. క్లియర్? కాల్షియం కార్బైడ్ రియాక్ట్స్ విత్ వాటర్ టు ఫార్మ్ కాల్షియం హైడ్రాక్సైడ్ అండ్ ఎసిటలిన్. క్లియర్? ఓకే, అయితే ఇక్కడ ఎసిటలిన్ అంటే C2H2. C2H2. సో క్లియర్ స్ట్రక్చర్ CH ట్రిపుల్ బాండ్ CH. C2H2 ఆర్ CH ట్రిపుల్ బాండ్ CH. ఎసిటలిన్ అనేటువంటిది కామన్ నేమ్. ఓకే, ఎసిటలిన్ అనేటువంటిది కామన్ నేమ్. కానీ ఇక్కడ ఐయుపాక్ నేమ్ మాత్రం ఈథైన్. ఐయుపాక్ నేమ్
ఈథైన్. 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇత్ అని, ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి ఐన్ అని అంటాము. ఈథైన్, ఈథైన్ 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇత్ అని, ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి ఐన్ అని అంటాము, ఈథైన్ అని అంటాము. ఈథైన్ అనేటువంటిది ఐయుపాక్ నేమ్. ఎసిటలిన్ కామన్ నేమ్. ఈథైన్ ఐయుపాక్ నేమ్, ఎసిటలిన్ కామన్ నేమ్. ఓకే, క్లియర్. నౌ దిస్ ఈస్ ప్రిపరేషన్ ఆఫ్ ఎసిటలిన్. ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, ఒక్కసారి రివైజ్ చేద్దాం. ఓకే, ప్రిపరేషన్ ఆఫ్ ఎసిటలిన్ సింపుల్, వెరీ సింపుల్. ఫ్రమ్ కాల్షియం కార్బైడ్, ఫ్రమ్ కాల్షియం కార్బైడ్, calcium carbide reacts with water. Calcium carbide reacts with water to form acetylene. To form acetylene. Okay. Calcium carbide reacts with water to form acetylene. Now this is calcium carbide, CaC2. Calcium carbide reacts with water to form calcium hydroxide and acetylene. To form calcium hydroxide and acetylene. Clear? Clear? Now acetylene formula CH triple bond CH. Acetylene formula CH triple bond CH. ఇక్కడ ఏం జరిగిందంటే కాల్షియం కార్బైడ్ వాటర్ తో రియాక్ట్ అయ్యి కాల్షియం హైడ్రాక్సైడ్ అండ్ ఎసిటలిన్ ను ఫామ్ చేస్తుంది. కాల్షియం కార్బైడ్ వాటర్ తో రియాక్ట్ అయ్యి ఎసిటలిన్ ను ఫామ్ చేస్తుంది. Now this is very simple reaction, very simple preparation of ఎసిటలిన్. ఓకే, క్లియర్. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.